హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్, మేము మహారాష్ట్రలో ఉంటాం కదా. సో ఇక్కడ మా ఇల్లు ఎలా ఉంటుంది, ఇక్కడ మేము ఎలా ఉంటామో ఈ బ్లాగ్లో మొత్తం చూపిస్తా. సో వీడియో అస్సలకి స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో గైస్, స్టార్టింగ్ చూస్తే అయితే ఇది మా ఇంటి ముందు, ఒకసారి చూపి. ఇది మా ఇంటి ముందు. సో ఇట్లా గోడ ఉంటుంది కొంచెందా. సో ఇది వచ్చేసి తులసి కోట. సో ఇంటి ముందు తులసి కోట ఉంటుంది అండ్ డైలీ ఇక్కడ పూజ కూడా చేస్తుంది మమ్మీ. అండ్ ఇది మా బైక్ గైస్. సో ఇది మా డాడీ వాళ్ళ బైక్. అండ్ అక్కడ మా వాళ్ళంతా కూర్చున్నారు, చూసి నవ్వుతున్నారు వీడియో చూసి ఇలా తీస్తున్నారు అని చెప్పి. చూసిందా, ఇది మా పొయ్యి. సో ఇది మా పొయ్యి గైస్. ఇక్కడనే మేము నీళ్ళు అనేది కాగబెడతా ఉంటాం. మార్నింగ్ పొద్దుగా లేవగానే స్నానం చేయడానికి హీట్ వాటర్ ఉంటాయి కదా. సో అవి ఇక్కడనే కాగబెట్టుకుంటాం. సో డైరెక్ట్ ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్దాం సరే. సో గైస్, ఇదైతే మా రూమ్. ఫస్ట్ స్టార్టింగ్ రాగానే ఇలా ఉంటుంది. చీకటి ఉంటే లైట్ ఇద్దాం. లైట్ కూడా ఎక్కువ లేదు. సో గైస్, ఇదైతే మా రూమ్. సో ఇది మా ఇల్లు. సో ఇక్కడ స్టార్టింగ్ రాగానే ఇక్కడ ఒక బెడ్ ఉంటుంది. బెడ్ కూడా చూపిస్తాను. స్టార్టింగ్ రాగానే ఇక్కడ ఒక బెడ్ ఉంటుంది. అండ్ ఈ బెడ్ పైన కొంచెం సామాన్లు అట్లా ఉంటాయి, అది ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఇట్లా ముందుకు వస్తే ఇక్కడ ఒక కూలర్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది. అండ్ ఇవన్నీ నా బట్టలు నేనే ఇంత ముందే వేసుకున్నాను. సో అది ఇగ్నోర్ చేసేయండి. ఇది ఒక టీవీ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక టేబుల్ కింద, మంచం కింద మొత్తం ఇట్లా సామాన్ లైక్ ఏమంటారు లగేజ్ అట్లా ఉంటాయి. సో ఇది ఫస్ట్ రూమ్. అండ్ ఇట్లా ఇది చూపి. సో గైస్, ఇది దేవుని సామాన్లు అన్నమాట. దేవునికి సంబంధించిన సామాన్లు ఉంటాయి. సో ఇదైతే ఫస్ట్ రూమ్ గైస్. ఇట్లా ఉన్నది, మీరు చూడండి ఒకసారి మొత్తం ఒక రౌండ్. సో ఇదైతే సెకండ్ రూమ్. ఇదైతే సెకండ్ రూమ్ గైస్ ఒకసారి. అండ్ ఈ సెకండ్ రూమ్ లో ఏమేమి ఉంటాయంటే ఇక్కడ కిచెన్ ఉంటుంది. ఇట్లా స్ట్రైట్ గా చూసుకొని ఉంటే కిచెన్ ఉంటుంది. అండ్ గ్యాస్, వాటర్ తాగడానికి. అండ్ ఇది మా బాత్రూమ్, అంటే స్నానం గట్ట ఇక్కడనే చేసేది. ఇక్కడ స్నానం చేయడానికి మాకు లోపలనే ఉంటుంది ఇక్కడ. అండ్ ఇది చూసుకోండి, ఇవన్నీ కిచెన్ కి సంబంధించిన సామాన్లన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు మేము. అలాగే మొత్తం మసాలాలు అవన్నీ చెప్తున్నాము, అవన్నీ మనం ఇక్కడనే పెట్టుకుంటాం. అండ్ ఇక్కడ ఒక అండ్ ఇది కొద్ది తలిగించిన ఉంటుంది. సో ఇది ఇగ్నోర్. అండ్ ఇటు చూస్తే ఇక్కడ బట్టలు పెట్టుకోవడానికి ఉంటుంది సెల్ఫ్. అండ్ ఇక్కడ గిన్నె చెమ్ములు సంథింగ్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటాం. అండ్ మిగతా ఏమన్నా పాత సామాన్లు అవన్నీ ఉంటాయి కదా, బనికి రానివన్నీ ఒక కవర్లో వేసుకొని ఇక్కడ పెట్టుకుంటాం. అండ్ పైన మేమే కట్టుకున్నాం అదంతా, లైక్ సెల్ఫ్ లాంటిది చూపేదంతా. సెల్ఫ్ లా ఉంటాయి, ఏమైనా అవసరం లేని ఉంటాయి కదా అవన్నీ పైన వేస్తాం. అండ్ ఫ్యాన్ ఒకటి పైన. అండ్ ఇది చిన్న రూమ్ గైస్. ఇందులో ఒక 4-5 అంటే 4 కూడా కాదు, 3 మెంబర్స్ పడుకోవచ్చు ఫ్రీగా అయితే. ఇది ఒక సెల్ఫ్ అన్నమాట. అండ్ ఇది ఒక స్విచ్ బోర్డ్. అండ్ ఇది నా చార్జర్. సో ఇది గైస్ సెకండ్ రూమ్. అండ్ ఒక కిటికీ ఉంటుంది. అండ్ కిటికీ అవతల ఒక గోడ లాంటి కనిపిస్తుంది కదా, సో అది మా అక్క వాళ్ళ ఇల్లు అన్నమాట. సో అది కూడా మీకు హోమ్ టూర్ కావాలంటే కామెంట్లో చెప్పండి. అండ్ మా ఇల్లు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా ఇంత చిన్న ఇల్లు చూసి మీరు షాక్ అవుతుంటే నేనేం చేయలేను. సో మీకు మా లాంటి వాళ్ళ ఇల్లు నచ్చితే అకౌంట్ని కన్ఫర్మ్గా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఐ వాంట్ యువర్ సపోర్ట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.